మా ఛానల్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం శ్రీరాముడు కట్టించినటువంటి ఒక సరస్సును గురించి మనం తెలుసుకుందాం. అది 1798 సంవత్సరం చెన్నైకి సమీపంలోని ఒక భారీ సరస్సు. ఆకాశం చీలిపోయేలాగా ఆ రోజు వర్షం కురుస్తోంది. వేలాది మంది ప్రాణాలు ఒక మట్టి కట్ట ఆనకట్ట మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఆనకట్ట ఎప్పుడైనా తెగిపోవచ్చు. అది తెగితే మొత్తం గ్రామాలు నీటిలో కలిసిపోతాయి. ఆ సమయంలో అక్కడ నిలబడి ఉన్నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలెక్టర్ లయనల్ ప్లేస్. తన దగ్గర ఉన్న ఇంజనీర్లు, సైనికులు అన్ని ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. చివరికి ఆ క్రైస్తవుడైన బ్రిటిష్ అధికారి తాను ఎల్లప్పుడూ ఊహించిన ఒక పని చేశాడు. అతను శ్రీరాముడిని ప్రార్థించాడు. కొన్ని క్షణాల తర్వాత మెరుపు వెలుగులో ఆనకట్టపై 2 యోధులు కనిపించారు. వారి చేతిలో విల్లు, వెనక బాణాలతోటే వారు ఆనకట్టను కాపలా కాస్తున్నారు. వారు శ్రీరాముడు, లక్ష్మణుడు అని లయనల్ ప్లేస్ నమ్మాడు. ఇది కేవలం ఒక పురాణమా లేదా నిజంగా జరిగిన ఒక సంఘటన? ఈరోజు మనం చరిత్ర, శాసనాలు, ఆలయ సాంప్రదాయం మరియు బ్రిటిష్ రికార్డుల ఆధారంగా ఈ ఆసక్తికరమైనటువంటి కథను తెలుసుకుందాం. ఈ కథ జరిగిన ప్రదేశం తమిళనాడులోని మధురాంతకం. ఇది చెన్నైకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణం 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగింది. ఈ పట్టణం ఈ భారీ సరస్సును అక్కడ ఉంది. చోళరాజు ఉత్తమ చోళుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అతని బిరుదు మధురాంతకుడు. అందుకే ఈ పట్టణానికి మధురాంతకం అనే పేరు వచ్చింది. దాదాపు 2400 ఎకరాలు విస్తీర్ణ ఈ చెరువు ఈ రోజు కూడా రైతులకు నీటిని అందిస్తోంది. ఈ సరస్సు ఒడ్డునే ఒక పురాతనమైన ఆలయం ఉంది. అదే శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు కొలువై ఉన్నారు. ఆ తర్వాత ఈ ఆలయం ఎరికాద రామర్ అంటే చెరువును కాపాడిన రాముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అయితే 1974లో ఈ ప్రాంతాన్ని పాలించే బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. ఈ ప్రాంతానికి ఆయన కలెక్టర్గా నియమించబడింది. చాలా మంది ఆయన కర్నల్ అని కూడా అంటారు. అయితే చరిత్రలో ఆయన సైన్యంలో పనిచేసినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సాధారణ క్లర్క్గా ఉద్యోగం ప్రారంభించి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదిగారు. ఆయన పేరు బ్రిటిష్ రికార్డులో ఇప్పటికీ కూడా కనిపిస్తుంటే లయనల్ ప్లేస్ నిజంగా ఉన్న వ్యక్తి. అయితే ఆ సమయంలో మధురాంతకం ఆనకట్ట పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇప్పటికే 2 సార్లు చనిపోయే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని చర్చ జరుగుతుంది. కాబట్టి లయనల్ ప్లేస్ ఆనకట్టను బలపరిచే పనులు ప్రారంభించాడు. ఆ సమయంలో ఆలయంలో ఉపయోగించకుండా ఉంచిన గ్రానైట్ రాళ్లను చూసి వాటిని ఆనకట్ట పనులకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. అప్పుడు ఆలయ అర్చకులు ఆ రాళ్లు సీతమ్మ వారి ప్రత్యేక గుడి నిర్మాణం కోసం అని చెప్పారు. దానికి లయనల్ నవ్వుతూ, మీ దేవుడు అంత శక్తివంతుడైతే ఇప్పటి వరకు ఆనకట్టను ఎందుకు కాపాడలేదని అని ప్రశ్నించాడని ఆలయ సాంప్రదాయం చెబుతుంది. అప్పుడు అర్చకులు నిజమైన విశ్వాసంతో శ్రీరాముడిని ప్రార్థించండి, ఆయన ఈ ఆనకట్టను కాపాడుతాడని సమాధానం ఇచ్చారని జనులు చెప్తారు. కొన్ని నెలల తర్వాత భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. రాత్రింబావళ్లు కురిసిన వర్షంతో సరస్సు నీరు ఆనకట్ట అంచుల వరకు చేరుకుంది. అది ఎప్పుడైనా తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. లయనల్ ప్లేస్ లాంతర పట్టుకుని తన సిబ్బందితో కలిసి ఆనకట్టను పరిశీలిస్తున్నాడు. కానీ ఏ పరిష్కారం కనబడలేదు. ఆ సమయంలో ఆయనకు అర్చకుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఒక క్రైస్తవుడైన బ్రిటిష్ అధికారి ఆ రాత్రి శ్రీరాముడిని ప్రార్థించాడంతే. ఒక మెరుపు, ఆ వెలుగులో ఆనకట్ట మీద విల్లు, బాణాలతో 2 యోధులు నడుస్తున్నట్లు కనిపించారు. వారు ప్రతి అడుగు వేసుకుంటూ ఆ ఆనకట్టను పరిశీలిస్తున్నట్లు కనిపించారు. లయనల్ వారిని చూసి వెంటనే మోకాళ్లపై కూర్చుని శ్రీరాముడు, లక్ష్మణ్ణి భావించి ఆలయ కథనం చెబుతుంది. ఆ తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం లయనల్ కళ్ళు తెరిచాడు. అతని మొదటి ప్రశ్న ఆనకట్ట పరిస్థితి ఎలా ఉందని. అయితే సిబ్బంది ఏమన్నారంటే, ఆ
అప్పటికి వర్షం ఆగిపోయింది, నీటి మట్టం తగ్గింది, ఆనకట్ట మాత్రం ఎక్కడా దెబ్బలు లేదని చెప్పారు. ఆ రోజు వేలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయని స్థానికులు విశ్వసించారు. తనకు జరిగిన అనుభవానికి కృతజ్ఞతగా లైనల్ ప్లేస్ సీతం వారి కోసం ప్రత్యేక ఆలయం నిర్మించడానికి విరాళం ఇచ్చాడని చెప్తారు. ఇక్కడే ఈ కథలో అత్యంత ముఖ్యమైన విషయం ఉంది. ఆ విరాళానికి సంబంధించిన 1798 నాటి శాసనం ఈ రోజు కూడా ఈ ఆలయంలో మీరు గమనించవచ్చు. అది పురావస్తు శాఖ నమోదు చేసిన శాసనం. అంటే లైనల్ ప్లేస్ ఆలయానికి విరాళం ఇచ్చిన విషయం మాత్రం చరిత్రలో నిజమే. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, లైనల్ ప్లేస్ నిజంగానే శ్రీరాముని చూశాడా? దానికి ప్రస్తుతం ఆలయంలో ఉన్న బ్రిటిష్ రికార్డులో ఎటువంటి ప్రత్యక్ష ఆధారం లేదు. ఆయన డైరీలో లేదు, లేఖల్లో లేదు, ప్రభుత్వ పత్రాల్లో లేదు. కానీ ఆలయ సంప్రదాయం, స్థానిక జానపద కథలు తరతరాలుగా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ఏమిటంటే, ఈ సంఘటనకు సంబంధించిన ఆనకట్ట, లైనల్ ప్లేస్, 1798 శాసనం, సీతమ్మ ఆలయం ఇవన్నీ నిజమైన చారిత్రక విషయాలే. కానీ శ్రీరాముడి దర్శనం మాత్రం విశ్వాసం పరిధిలోకి వస్తుంది. దాన్ని నిరూపించే లేదా ఖండించే ఆధారాలు ప్రస్తుతం లేవు. అయితే ఒక విషయం మాత్రం నిజం, ఈ కథ వందల ఏళ్లుగా ప్రజల హృదయాల్లో జీవిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ఈరోజు కూడా ఎరికాద రామర్, అంటే చెరువును కాపాడిన శ్రీరాముడు అని భక్తులు పిలుస్తున్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. లైనల్ ప్లేస్ నిజంగానే శ్రీరాముడిని, లక్ష్మణుని చూశాడని మీరు నమ్ముతున్నారా? లేదా ఇది విశ్వాసం, జానపద సాంప్రదాయం కలిసిన ఒక గొప్ప చారిత్రక గాథని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పనిసరిగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చరిత్ర, సంస్కృతి, ఆలయ రహస్యాలపై మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం